మళ్ళీ మనం ఉండకపోవచ్చు, కవితక్క గారి గురించి గర్వంగా చెప్పుకునేటట్టు మరే పూలే మరే సావిత్రి బా పూలే లాగా కవితక్క గారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పులి గడుపున పూలే పుడుతుంది. జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితక్క, జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ సరస్వతి గారు. అదేవిధంగా ఇప్పుడు యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు నాయ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. తర్వాత మారణ గారు మీరు పైకి రావాలి, తర్వాత మీరే మాట్లాడాలి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ బీసీ ఆత్మబంధువు అక్క, ఎందుకంటే నిరంతరమైన పోరాటం అక్కగారి ఆధ్వర్యంలో జనవరి 21వ తారీఖు నాడు ఆనాడు అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ఆ రోజు కూడా ఉన్న అసెంబ్లీ స్పీకరు ప్రసాదరావు గారిని కూడా కలిసి అక్కగారు మా యొక్క కమిటీని అందరిని కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా మీరు ఆవరణలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని అక్క ఆ రోజు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. గడిచిన సంవత్సరన్నర కాలంలో కూడా ఎప్పుడు కూడా ఆలస్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అక్కగారు కలిసిన సందర్భంలో పూలే గారి విగ్రహాన్ని పెట్టాలి అని కూడా చెప్తారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆనాటి ప్రభుత్వ అధికారుల ఆంధ్ర వాళ్ళని మెడలు వంచి అక్కగారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిందంటే మామూలు విషయం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వము మొండి వైఖరితోటి కావోతాన్ని బీసీలకు అన్యాయం చేయాలని కూడా పూలే గారి విగ్రహాన్ని పెట్టలేరంటే దీని యొక్క అర్థం మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గడిచిన సంవత్సరన్నర కాలం నుంచి బీసీల గురించి అక్కగారు ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి వారం కూడా ఏదో ఒక జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీలందరినీ పిలిపించి మన అందరినీ కూడా చైతన్యం చేస్తూ మరి ఆ రోజు ప్రభుత్వము కామారెడ్డిలో 42% బీసీలకు డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంలో అది కూడా 6 గ్యారెంటీల లెక్క రేవంత్ రెడ్డి గారు దాన్ని పక్క వేద్దామని చూసిండు. ఏదో బీసీలకు ఏం చెప్పినా కానీ పట్టించుకోరు అనుకుంటు. కానీ అక్కగారు మన బీసీలను చైతన్యపరుస్తూ మనకు మార్గదర్శకం వహిస్తూ ముందుకు నడిపిస్తూ మీరు ఏ విధంగా 42% చేస్తారా అంటే ఎంబడే దానికి కమిటీ వేయడం జరిగింది. డెడికేటెడ్ కమిటీ వేసిరు. అక్కగారు ఎప్పుడు పోరాటం చేసినా ఏమైంది బీసీల గురించి అనగానే మరి వాళ్ళు ప్రజలలోకి వచ్చి మనం ఎంతమంది ఏంటి అని కూడా మన లెక్క చూసుకురు. ఆ లెక్కలు కూడా కరెక్ట్ లేదు. మన ప్రభుత్వంలో ఆనాడు 52% బీసీలు ఉంటే ఈనాడు వీళ్ళు చేసిన లెక్కల్లో 42% అని ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా ఎక్కడ కూడా ఏ లెక్కలు కూడా కరెక్ట్ లేదంటే అర్థం ఏందో కూడా తెలుసా ఉన్నది. మరి అక్కగారు అలిపేరగాని పోరాటం వలన ఎవరైనా బీసీ నాయకులు అడిగిరా బీసీల మధ్య కొట్లాటలు పెట్టిండు. ఈ ముఖ్యమంత్రి గారు బీసీల మధ్య మంటలు లేపి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ మంటల్లో చలి కాపుకుంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. మన బీసీలలో అనైక్యత తీసుకొచ్చి మనలో కొట్లాటలు పెట్టి మంటలు లేపి ఆ మంటలో చలి కాపుకుంటుండు ఈ చోటాబాయ్ బడాబాయ్ అని కూడా ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పటి కూడా కవిత గారు మనకు జ్ఞానోదయం చేస్తూ చైతన్యం పరుస్తూ ఈ విధంగా వీళ్ళు మోటం చేస్తున్నారు అని మనకు చెప్తూనే ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో తెలుసుకోవాల్సిన పంచాయతీని వీళ్ళు ఢిల్లీకి పోయారు. హైదరాబాద్ లో ఇలా మంచి మేధావులు విద్యావంతులు అంటారు. ఇలా అసెంబ్లీలో చేసిన దాన్ని 42% ఇక్కడ చట్టం చేయాలి. గవర్నర్ గారు చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి గారు పంపాలి. కానీ మీరు ఏది ఏం చేయండి ఢిల్లీలో పోయి షో చేస్తే అది ఏమొస్తుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా పెద్దలు చాలా మంది అన్నారు ఆడవై తెలుగులో మాట్లాడితే ఏమని అర్థమవుతుంది ఆడ అంతా హిందీ ఇంగ్లీష్ ఏదో రకాల భాషలో వచ్చేటోళ్ళు ఉంటారు. ఈడవే తెలుగులో మాట్లాడితే మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది దాకా అక్కడ దేశంలో ఉన్న నేషనల్ లీడర్లకు అర్థం కాదు, మీడియా వాళ్ళకి అర్థం కాదు, ఎవరు కూడా అర్థం కాదు. అది ఉట్టి పంచాయతీ చేసుకొని వచ్చి కాలం తీసుకొని వచ్చి ఈ ముఖ్యమంత్రి గారు తప్ప ఏం లేదు. మనలాంటి వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే నేను మంగళ షాపు కటింగ్ షాప్ మా వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టినా అంటారు. అక్కగారు మన గురించి మన బీసీల గురించి మనలో అంటారు. మా వాళ్ళు కటింగ్ షాపులకు వచ్చిన కస్టమర్లు అంటారు అక్క మన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసిరో ఇలా మీ బీసీల గురించి ఇంత పోరాటం చేస్తున్నారు ఇది చాలా గ్రేట్ అని మా షాపులకు వచ్చినటువంటి బ్రాహ్మణులు వేరు అదర్ క్యాస్టులు వచ్చి మా షాపులలో చర్చ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కవితక్క గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అక్కగారు చెప్పినప్పుడు సందర్భంలో మన బీసీ బిడ్డలకు దగ్గర 20-30 వేల
ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ వచ్చినట్లయితే అని అక్కగారు అలిపేరుగాను పోరాటం చేస్తుంటే వీళ్ళు పోయి ఢిల్లీలో ఇజ్జత్ తీసుకొని వచ్చిరు తప్ప ఇంకోటి ఏం కాదని కూడా ఈ సందర్భం చేస్తున్నారు. ఆ మీటింగ్ కన్నా వాళ్ళ నాయకుడు వాళ్ళని వచ్చిరా ఇలా 42% ఇలా ఎంత జనాభా ఉందో అంతమందికి రిజర్వేషన్ కావాలని దేశం అంతటా తిరుగుతున్నాయినా సరే ఆ యొక్క జంతర్ మంతర్ గారా ధర్నా పెడితే లాస్ట్కు ఆ రాహుల్ గాంధీ రాకపోయా ఇంకేముంది మన ఇచ్చేదో తెలంగాణ ఇచ్చేదో తీసి వచ్చినారు పోయి ఉండోళ్ళు గీడలన్నా ఏదైనా ఒక పోరాటం చేస్తాం మనోళ్ళు ఎవడో పోరాటం చేస్తే వాళ్ళకి మద్దతు ఇద్దరు పోయి మళ్ళీ ఆడే గీడ ఇంద్ర పార్కాడ పెడితే తెలుసో తెలుగు దేశం వ్యాప్తంగా వీళ్ళు పోయి జంతర్ మంతర్ కాడ వచ్చి జనానికి అందరు ఇచ్చే తీసి వచ్చారు. మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ సమాజం ఇచ్చే తీసి వచ్చారు. ఎవరాడు వచ్చినట్టు కరియే రాకపోయా రాహుల్ రాకపోయా ఇంకెవరు రాకపోయా. కాబట్టి మన బీసీ నాయకులారా మనమందరం కూడా బాగా ఆలోచన చేయాలి. ఇలా అక్కగారు అలుపరగని పోరాటం చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఇలా అక్కగారు ఉక్కు మైలగా తిరుగుతున్నారు. ఉక్కు మైలగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా కలుపుతూ బీసీ సమాజాన్ని ఐకమత్యం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి అందరూ కూడా మనలాంటి కులాలు 134 కులాలు కూడా అక్కగారు ఎంబడి ఉండాలి. అక్కగారికి మనమందరం కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క బీసీల 42% ఖచ్చితంగా అక్క సాధించి మనకు బలం ఇస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కగారు ఖచ్చితంగా పోరాటం అంటే అక్కగారి దగ్గర తీసుకోవాలి. మన తెలంగాణ బిడ్డ రాణి రుద్రమాదేవి ఆశయాలను పులుగు పుంచుకొని ఖచ్చితంగా అక్కగారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కసి ఉన్నది కాబట్టి మనందరూ కూడా అక్కగారు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అక్కగారు కూడా మనందరూ కూడా సపోర్ట్గా ఉండాలని తెలియజేస్తారు. అక్కగారి మీద లేనిపోని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కగారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులైన అన్న రాచమల్ల బాలకృష్ణ గారు మాట్లాడినారు ఇప్పటిదాకా. ఇవాళ మంగళవారం కాబట్టి అనేక మంది నాయి బ్రాహ్మణ సోదరులు